నంద్యాల శ్రీనివాస సెంటర్లో ఒక మొబైల్ షాపులో చోరీ జరిగిన సంఘటనలో కేసు నమోదు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల పట్టణంలో నిత్యం ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో చోరీలు జరుగుతున్నాయి. పోలీసుల నిఘా లోపించడంతో దొంగతనాలు పెరిగినట్లు పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేసు నమోదుతో పాటు విచారణలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించడం ఇప్పటికే పట్టణ ప్రజలు విమర్శలు వినిపిస్తున్నారు. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ సమీపంలోని ఒక మొబైల్ షాప్లో చోరీ జరిగిన సంఘటనలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు దుమారం రేపుతుంది. ఈ సంఘటనపై బాధితులతో డీఎస్పీ రవీంద్రారెడ్డి నిర్లక్ష్యంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఏం లేదు సార్, ఇక్కడ మన శ్రీనివాస్ సెంటర్ లో పిక్సీకి ఆపోజిట్ లో శ్రీనివాస మొబైల్స్ అని ఉంది. దాంట్లో నిన్న నైట్ చోరీ జరిగింది. ఉన్నాడు కదా, చెప్పండి. పోయి సార్ 1 టౌన్కి పోయినాం సార్ అందరం కలిసి. అది మాకు రాదు 2 టౌన్కి అన్నారు. 2 టౌన్ సిఐ పోయినాడు చూడండి. 2 టౌన్ సిఐ వచ్చి మాకు సంబంధం కాదండి ఇది 1 టౌన్కి అని చెప్పిపోయినాడు సార్. మళ్ళీ కలవండి, చూస్తారులే, మాట్లాడతారు. నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో బిక్సీ ఎదురుగా ఉన్న శ్రీనివాస మొబైల్ షాప్ నందు మంగళవారం రాత్రి చోరీ జరిగింది. షాప్ లో నిల్వ ఉంచిన 8 లక్షల నగదుతో పాటు 1,50,000 విలువ చేసే సెల్ ఫోన్ చోరీకి గురైంది. బుధవారం ఉదయం గుర్తించిన బాధితులు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా మా పరిధిలోకి రాదు, 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. బాధితులు 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ పరిశీలించి మా పరిధిలోకి రాదని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పి వెళ్లాడు. దీంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితిలో డీఎస్పీ రవీంద్రారెడ్డికి ఫిర్యాదు చేయగా డీఎస్పీ నిర్లక్ష్యంగా చూస్తారులే అంటూ ఫోన్ కట్ చేయడంతో బాధితులు లబోదిపోమంటున్నారు. బాధితులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు దొంగతనం కేసు నమోదు చేయడంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారని పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాసు గారు షాప్లో దొంగతనం జరిగింది. దీంట్లో దగ్గర 6 నుంచి 8 లక్షల వరకు క్యాష్ ఉంది, మొబైల్స్ పోయినాయి. మేము ఇదే 1 టౌన్కు వెళ్తే ఇది 1 టౌన్కు రాదండి 2 టౌన్కి వస్తుందండి అని చెప్తారు. మళ్ళీ మేము 2 టౌన్కి వెళ్తే అది 2 టౌన్ వాళ్ళు వచ్చి తీసి సిఐ గారు వచ్చి తీసినారు, కానీ ఇది మాకు రాదండి 1 టౌన్కి వస్తుంది అంటున్నారు. మేము మళ్ళీ 1 టౌన్కి వెళ్తే మళ్ళీ అది మాకు రాదండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బాధితులకు ఈ సమస్య ఎట్లా తీరుతుంది? దీనికి ఎవరు స్పందిస్తారు? ముందుగా డిపార్ట్మెంటే ఇట్లా మాకు చెప్తుంటే మాకు ఎంత బాధ లేస్తుంది. అంటే మేము పొద్దున షాప్ తెచ్చుకునే తాలకి దొంగతనం జరిగింది. మేము 1 టౌన్కు 2 టౌన్కి తిరిగి ప్రతి గంటకు ఆ స్టేషన్ ఈ స్టేషన్ తిరుగుతూనే ఉన్నాము. బాధితుడు ఎట్లా ఉంటాడు చెప్పండి? ఇది నంద్యాలలో మేము చాలా ఖండిస్తున్నాం మొబైల్ షాప్ తరఫు నుంచి. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. Don't forget to subscribe Nandyala.